ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన చార్ట్కి నేను ఒక టెంప్లెట్ తయారు చేశాను. ఈ టెంప్లెట్ ప్రకారం ఫాలో అయితే కనుక బీసీపీలోని మనకి మిస్సింగ్ అనేది ఉండదు. మిస్సింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, బీసీపీ కాన్సెప్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, థర్డ్ హౌస్ పట్టుకొని అని చెప్పాను కదా. సెకండ్ హౌస్ ఏమో మ్యారేజ్కి చూపించాను, థర్డ్ హౌస్ ఏమో కిడ్స్, బోత్ ద కిడ్స్ ఇక్కడే మేనిఫెస్ట్ అయ్యాయి. ఇప్పుడు దానికి నేను ఒక టెంప్లెట్ తయారు చేశాను, సో దట్ వీ విల్ నాట్ లూజ్ పాత్. ఎక్కడ కూడా మనకి ఛాన్స్ అనేది లేదు. ఇంకా ఇది టెంప్లెట్ ఎవరైతే ఫాలో అవుతారో దానిలో ఇంకా మిస్సింగ్ అనేది ఛాన్స్ ఉండదు. సో ప్రైమరీ హౌస్, సెకండ్ హౌస్ మ్యారేజ్కి. ఓకే, రాశి ఏమో ఇందాక చూసాం ఏంటది, థర్డ్ రాశి జెమిని. ఓకే, సో థర్డ్ రాశిని మనం లగ్నగా చేసుకున్నాం, థర్డ్ రాశి యాజ్ లగ్న. ఓకే, అక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ రాశిలో పాజిటివ్ ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ ప్లానెట్స్ తాలూకా పాజిటివ్ సెకండ్ హౌస్ సన్, వీనస్, మార్స్, మెర్క్యూరీ సెకండ్ హౌస్లో పాజిటివ్ అయి ఉన్నాయి. అండ్ వాటి తాలూకా హౌస్ లార్డ్షిప్స్, ఓనర్షిప్ ఏ హౌస్లో అవి ఓన్ చేస్తున్నాయి అనేసి. అలాగే ఈ ప్లానెట్స్ తాలూకా స్టార్స్, ఈచ్ ప్లానెట్ తాలూకా నక్షత్రాధిపతులు ఎవరెవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్కిను, వీనస్కి మార్సు, ఆయన తాలూకా పోజిట్ ఎక్కడ ఉంది, ఆయన తాలూకా హౌస్ లార్డ్షిప్స్ ఏంటి, 7th హౌస్, 12th హౌస్. సో అవి ఆ స్క్రిప్ట్లు రాసుకోవడానికి ఇక్కడ జాగా. ఆ స్టార్ ఆఫ్ ది రాశి లార్డ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాజిటివ్ ప్లానెట్స్ 4 ఉన్నాయి సెకండ్ హౌస్లో. ఈ 4 తాలూకా రాశి లార్డ్ ఎవరు అంటే మర్క్యూరీ. ఆ మర్క్యూరీ తాలూకా నక్షత్రాధిపతి స్టార్ ఎవరు అనేది ఇక్కడ నెక్స్ట్ ఆయన తాలూకా స్క్రిప్ట్లు ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్నాక ఇక్కడ ఈ ప్లానెట్స్ అన్నిటి తాలూకా పోజిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానెట్స్ అన్నిటి తాలూకా పోజిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రిజల్ట్ మేనిఫెస్ట్ చేసేది పొజిషన్స్ అనమాట. ఆ ప్లానెట్స్ ఎక్కడెక్కడ పోజిట్ అయి ఉన్నాయో వాటి తాలూకా రిజల్ట్ ఎక్కువగా మేనిఫెస్ట్ అవుతుంది. తర్వాత వాటి తాలూకా ఓనర్షిప్ కూడా మనకి మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఎట్లా అంటే పోజిట్ తాలూకా రిజల్ట్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి 100% వాళ్ళ ఇంటిని అనుభవిస్తూ ఉంటారు. ఓనర్షిప్ అనేది అంటే మనం ఎక్కడో వేరే ఊర్లో ఉంటాం, ఇల్లు అద్దెకిస్తాం. సో ఆ ఓనర్షిప్ అనేది లెస్సర్ ఇంపాక్ట్ అనమాట, 20%గా తీసుకోవచ్చు ఇంపాక్ట్. స్టెప్ 2 వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. D9లో ఆ ప్లానెట్ ఎక్కడుంది, ఏది థర్డ్ హౌస్ తాలూకా రాశి లార్డ్ అంటే కిడ్స్కి, సెకండ్ హౌస్ అయితే మ్యారేజ్కి ఎవరు మెర్క్యూరీ ఎక్కడ ఉన్నాడు, ఏది D9లో. అలాగే కారక మ్యారేజ్కి కారక మార్సు, వీనస్. అలాగే కిడ్స్కి ఏమో జూపిటర్. ఈ కారక ఎక్కడ ఉన్నాడు కిడ్స్కి వీళ్ళ తాలూకా వాళ్ళని తెచ్చి మళ్ళీ D1లో పేరుస్తాం మనం. ఓకే, వాళ్ళని తెచ్చి D1లో పేరుస్తాం. ఇది స్టెప్ 2. ఇక స్టెప్ 3 ఏంటి అంటే స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్ అండ్ ఆల్సో ఆపోజిట్లో ఎవరున్నారు, ట్రైన్స్లో ఎవరున్నారు, ఇంతే మన స్ట్రింగ్స్. బిఎన్ఎన్ స్ట్రింగ్స్ ఇవే. అండ్ సెకండ్ హౌస్లో ఈ హౌస్ నుంచి సెకండ్ హౌస్లో కిడ్స్కి, మ్యారేజ్కి అయితే సెకండ్ హౌస్ నుంచి సెకండ్ హౌస్లో. అంటే 4th రాశి గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ సెకండ్ హౌస్, ఇక్కడేమో సెకండ్ హౌస్ లియో. సో ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా టెంప్లెట్స్ ఫార్మాట్లో తీసుకుని వచ్చాను. ఆ టెంప్లెట్స్ ఫార్మాట్స్లో కూడా నేను ఇప్పుడు ఈ టెంప్లెట్ కూడా నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తాను, విచ్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు ఫాలో. నేను ఇప్పుడు చెప్పిన స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అన్నీ కూడా ఇక్కడ నేను తీసుకొచ్చాను. ఇది మనకి ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడుతుంది, చాలా హెల్ప్ఫుల్. Hope you people will like the videos.